నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో పలు నిర్మాణాలకు కేబినెట్ పరిపాలనా అనుమతులు. రామాయపట్నంలో గ్రీన్ ఫోల్డ్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి ఫలితాలు విడుదల. మొత్తం 85.25% ఉత్తీర్ణత నమోదు. మళ్లీ పైచేయి సాధించిన బాలికలు. పదవీ విరమణ చేస్తున్న డీజీపీ శివధర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు. అత్యుత్తమ సేవలు అందించారని సివి ఆనంద్ ప్రశంసలు. అత్యాచార బాధితుల గర్భస్రావంపై చట్టాన్ని సవరించాలన్న సుప్రీంకోర్టు. ఎలాంటి కాలపరిమితి ఉండకుండా చూడాలని సూచన. ఇరాన్ వ్యవహారంలో అమెరికా, ఇజ్రాయెల్కు పుతిన్ హెచ్చరిక. మళ్లీ సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలుంటాయని వెల్లడి. అమెరికా, ఇజ్రాయిల్లను హెచ్చరించిన ఇరాన్, రెండు దేశాలకు వణుకు పుట్టించే ఆయుధాన్ని ప్రయోగిస్తామని స్పష్టీకరణ. అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి పెరిగిన ముడి చమురు ధర. డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయికి పతనమైన రూపాయి.